హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మరి మనము గత క్లాసులో ఢిల్లీ సుల్తానుల్లో బానిస వంశం గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. బానిస వంశంలో అతి ముఖ్యమైనటువంటి రాజులు కుతుబుద్దీన్ ఐబక్, ఇల్టుట్మిష్, సుల్తాన్ రజియా మరియు బాల్బన్లు. మరి బానిస వంశంలో చివరి పాలకుడుగా మనము కైకూబాద్ను చెప్పుకొనవచ్చు. మరి కైకూబాద్తో ఈ బానిస వంశము అంతరించినట్లుగా మనం చెప్పుకొనవచ్చు. మరి రెండో వంశంగా మనము ఖిల్జీ వంశాన్ని చెప్పుకొనవచ్చు. మరి ఈ ఖిల్జీ వంశము ఢిల్లీని 1290వ సంవత్సరం నుండి 1320వ సంవత్సరం వరకు పరిపాలించిందని మనం చెప్పుకోవచ్చు. మరి ఖిల్జీ వంశంలో గొప్ప రాజులుగా మనము ఒకటి జలాలుద్దీన్ ఖిల్జీని, రెండు అల్లావుద్దీన్ ఖిల్జీని మనము చెప్పుకోవచ్చు. అయితే మొదటిగా జలాలుద్దీన్ ఖిల్జీ. ఖిల్జీ వంశాన్ని స్థాపించినటువంటి రాజు జలాలుద్దీన్ ఖిల్జీ. ఈ జలాలుద్దీన్ ఖిల్జీనే దయగల రాజుగా కూడా పిలుస్తూ ఉంటారు. మరి ఢిల్లీలో ఉన్నటువంటి దగ్గులు అనే బందిపోట్లను ఢిల్లీ నుంచి పారదోలినటువంటి రాజుగా జలాలుద్దీన్ ఖిల్జీని మనం చెప్పుకొనవచ్చు. మరి అదేవిధంగా ఈయన కాలంలోనే నయా ముస్లింలు అనే ముస్లింలు ఏర్పడడం జరిగింది. మరి నయా ముస్లింలు ఎవరంటే 1296వ సంవత్సరంలో జలాలుద్దీన్ ఖిల్జీపై మంగోలులు 150,000 మంది తిరుగుబాటు చేయడం జరిగింది. 150,000 మంది మంగోలును కూడా జలాలుద్దీన్ అణచివేసి వెనక్కు పంపించడం జరిగింది. మరి అయితే ఈ 150,000 మందిలో కొంతమంది ముస్లిం మతాన్ని స్వీకరించి ఢిల్లీలో నివసించడానికి జలాలుద్దీన్ ఖిల్జీని అనుమతి కోరగా మరి జలాలుద్దీన్ ఖిల్జీ అనుమతి ఇవ్వడం జరిగింది. మరి అయితే ఈ మంగోళ్ళు ఇస్లాం మతాన్ని స్వీకరించి ఢిల్లీలో స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. మరి వీరినే మనము నయా ముస్లింలుగా పిలుస్తూ ఉంటాం. మరి ఆ తరువాత నయా ముస్లింలకు నాయకత్వం వహించేటువంటి ఉల్గుని జలాలుద్దీన్ ఖిల్జీ యొక్క కుమార్తెకిచ్చి వివాహం కూడా జరిపించడం జరిగింది. మరి ఆ తరువాత జలాలుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశంపై తిరుగుబాటు చేసి దేవగిరిపై దండెత్తడం జరిగింది. మరి అయితే ఈ దండయాత్రలో ఇతని సేనాని అయినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ దేవగిరి రాజు అయినటువంటి రామచంద్రదేవుణ్ణి ఓడించడం జరిగింది. మరి తరువాత కారా ప్రాంతంపై జలాలుద్దీన్ ఖిల్జీ దాడి చేసి ఆ కారా ప్రాంతం యొక్క రాజును చచ్చును ఓడించి కారా ప్రాంతానికి అల్లావుద్దీన్ ఖిల్జీని రాజుగా ప్రకటించడం జరిగింది. మరి అనంతరమే అల్లావుద్దీన్ ఖిల్జీ జలాలుద్దీన్ ఖిల్జీని చంపి ఇతను సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. అల్లావుద్దీన్ ఖిల్జీ 1296వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 1296వ సంవత్సరం నుండి 1316 వరకు పరిపాలించాడని మనం చెప్పుకొనవచ్చు. మరి ఢిల్లీ సుల్తాన్లోనే అతి గొప్ప రాజుగాను అగ్రగణ్యుడుగాను మరి మనము అల్లావుద్దీన్ ఖిల్జీని చెప్పుకొనవచ్చు. మరి అల్లావుద్దీన్ ఖిల్జీ తనకు తానే రెండవ అలెగ్జాండర్గా ప్రకటించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా అల్లావుద్దీన్ ఖిల్జీ మొట్టమొదటిసారిగా శాశ్వత సైన్య విధానాన్ని ఏర్పాటు చేసినటువంటి ఢిల్లీ సుల్తానుగా పేరు పొందాడు. మరి అదేవిధంగా జాగీర్దారుల యొక్క మోసాన్ని అరికట్టడానికి గుర్రాల మీద ముద్రలు వేసి ఢాక్ అనే ఒక విధానాన్ని కూడా ఈయన ప్రవేశపెట్టడం జరిగింది. మరి అదేవిధంగా అల్లావుద్దీన్ ఖిల్జీ వద్ద పనిచేసేటువంటి సైనికులకు హులియా అనే ఒక పత్రాలను, ఒక ఐడెంటిటీ కార్డును కూడా ఆయన
ప్రవేశపెట్టినటువంటి ఢిల్లీ సుల్తాన్గా మరి మనం ఇన్ని చెప్పుకొనవచ్చు. మరి అదేవిధంగా ఇతని రాజ్యంలో అతి ముఖ్యమైనటువంటివి మార్కెట్ సంస్థలను కూడా ఏర్పాటు చేసి దానికి దివాన్ ఈ రియాసత్ అనే ఒక శాఖను కూడా ఈయన ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా అల్లావుద్దీన్ ఖిల్జీకి దండయాత్రల్లోనూ రాజ్యాల ఆక్రమించడంలోనూ అతనికి 4 సేనానులు తమ సాయశక్తుల ప్రయత్నం చేసేవారని మనం చెప్పుకోవచ్చు. మరి వారు ఎవరంటే ఉలుగు ఖాన్, జఫర్ ఖాన్, నజరత్ ఖాన్, ఉజ్జత్ ఖాన్. ఈ 4 కూడా అల్లావుద్దీన్ ఖిల్జీకి దండయాత్రలో తమ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఉండేవారు. అయితే మరి అలెగ్జాండర్గా ప్రకటించుకోవడానికి గల కారణాలు ఏంటంటే విశ్వాన్ని అంతటినీ కూడా జయించాలని ఈయనకి ఒక కోరిక కూడా ఉండేది. మరి అయితే ఈయన ఖలీఫా రాజ్యానికి కుడి భుజం వంటివాడు. మరి ముస్లింల సాంప్రదాయమైనటువంటి షరియత్ అనేది ఇతనుకు తెలియదని కూడా మరి ఈయన చెప్పుకోవడం జరిగింది. అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క దండయాత్రలను మనము 2గా చెప్పుకొనవచ్చు. ఒకటి ఉత్తర భారతదేశ దండయాత్ర, 2 దక్షిణ భారతదేశ దండయాత్ర. ఉత్తర భారతదేశ దండయాత్రలో భాగంగా ఈయన 1299 సంవత్సరంలో గుజరాత్పై దాడి చేసి కర్ణదేవుణ్ణి ఓడించడం జరిగింది. మరి కర్ణదేవుణ్ణి ఓడించిన తర్వాత ఆయన భార్య అయినటువంటి కమలాదేవిని అల్లావుద్దీన్ ఖిల్జీ వివాహం చేసుకోవడం జరిగింది. మరి ఈ గుజరాత్ తిరుగుబాటులోనే అల్లావుద్దీన్ ఖిల్జీ 1000 దినార్లు పెట్టి మలిక్ కాపూర్ అనే ఒక కబ్జాను కూడా ఈయన కొనుగోలు చేయడం జరిగింది. ఆ తరువాత ఈ మలిక్ కాపూర్ని అతని యొక్క సేనానిగా కూడా నియమించుకోవడం జరిగింది. మరి తర్వాత 1301 సంవత్సరంలో రణంతంబోర్ అనే ప్రాంతంపై తిరుగుబాటు చేసి హంవీరదేవుణ్ణి కూడా ఈయన ఓడించడం జరిగింది. మరి తదనంతరము 1303 సంవత్సరంలో చిత్తోర్గఢ్పై దాడి చేసి రాజా రతన్ సింగ్ను ఓడించడం జరిగింది. మరి రాజా రతన్ సింగ్ను ఓడించిన తరువాత ఆయన భార్య అయినటువంటి రాణి పద్మినిదేవిని వివాహం చేసుకోవడానికి ఈయన ప్రయత్నించగా ఆమె జోహార్ చేసుకుందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ జోహార్ అంటే మండుతున్నటువంటి హోమంలో ఆమె దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా మనము చెప్పుకోవచ్చు. మరి ఈ వృత్తాంతాన్ని అందరినీ కూడా మలిక్ మహమ్మద్ జైసీ అనే రచయిత పద్మావత్ అనే గ్రంథంలో సంపూర్ణంగా రచించడం జరిగిందని మనము చెప్పుకోవచ్చు. మరి తర్వాత 1305 సంవత్సరంలో మాల్వాపై దాడి చేసి హరనాథ్ అనే రాజుని ఈయన ఓడించడం జరిగింది. తరువాత 1308 సంవత్సరంలో మార్వార్ రాజ్యంపై దాడి చేసి సేతల్దేవ్ అనే రాజుని ఓడించడం జరిగింది. తర్వాత 1311 సంవత్సరంలో మాలోర్ అనే రాజ్యంపై దాడి చేసి కన్హదేవ్ అనే రాజుని కూడా ఓడించడం జరిగింది. ఇలా ఉత్తర భారతదేశంపై దండెత్తి ఈయన 1311 సంవత్సరంలో ఉత్తర భారతదేశం అంతటా కూడా ఈయన యొక్క అధికారంలోకి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ ఉత్తర భారతదేశం యొక్క తిరుగుబాటుకి సహకరించినటువంటి సేనాలుగా మనము ఉలుగు ఖాన్, జఫర్ ఖాన్ని మనం చెప్పుకోవచ్చు. మరి తర్వాత దక్షిణ భారతదేశ దండయాత్రలో భాగంగా 1307 సంవత్సరంలో ఈయన దేవగిరిపై దాడి చేసి రామచంద్రదేవుణ్ణి ఓడించడం జరిగింది.
మరి దక్షిణ భారతదేశ దండయాత్ర అంతా కూడా మలిక్ కాఫూర్ యొక్క సేనాని ఆధ్వర్యంలో చేశాడని మనము చెప్పుకొనవచ్చు. మరి ఆ తరువాత 1308 1309 మధ్య కాలంలో కాకతీయ రాజ్యంపై దాడి చేసి రెండవ ప్రతాపరుద్రుణ్ణి ఓడించడం జరిగింది. మరి తర్వాత 1310 సంవత్సరంలో ద్వార సముద్రంపై దాడి చేసి, అంటే హుయాసాలు అప్పుడు ద్వార సముద్రాన్ని పరిపాలిస్తున్నారు. హుయాసాల్ రాజైనటువంటి వీరబల్లా త్రీని, మూడవ వీరబల్లుడిని అల్లావుద్దీన్ ఖిల్జీ ఓడించడం జరిగింది. మరి చివరగా 1311 సంవత్సరంలో పాండ్యుల రాజ్యంపై దాడి చేసి వీర పాండ్యులను కూడా ఈయన ఓడించడం జరిగింది. ఇలా దక్షిణ భారతదేశ దండయాత్రను అలాగే ఉత్తర భారతదేశ దండయాత్రలను కూడా విజయవంతంగా పూర్తి చేసినటువంటి రాజుగా మరి మనము అల్లావుద్దీన్ ఖిల్జీని చెప్పుకొనవచ్చు. మరి అంతేకాకుండా అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలనా విధానంలో కూడా కొన్ని మార్పులు కూడా చేశాడని మనము చెప్పుకొనవచ్చు. నిరంకుశమైనటువంటి ప్రభువుల పాలన వల్ల రాజ్యంలో తిరుగుబాట్లు అల్లర్లు ఏర్పడుతున్నాయని ఈయన గమనించి దేశంలో 4 సంస్కరణలను ఈయన ప్రవేశపెట్టడం జరిగింది. అవేంటంటే మద్యపానాన్ని పూర్తిగా నిషేధించడము, మద్యాన్ని సేవించకుండా ఆపివేయడము. మరి 2, ప్రతి ఒక్క పరిపాలనా శాఖలో కూడా ఒక నిఘా వర్గాన్ని కూడా ఈయన ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రభువులకు ఉన్నటువంటి హక్కులను మరియు జాగీర్దారీ భూములను కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఇకపోతే 4, సుల్తాన్ యొక్క ప్రమేయం లేకుండా ప్రభువులు ఎవ్వరూ కూడా మరి రాజ్యంలో మతపరమైనటువంటి సమావేశాలను, విందు వినోద కార్యక్రమాలను జరపకూడదని ఈయన 4 నియమాలను అమలుపరిచి వాటిని కఠినంగా అమలుపరిచినటువంటి రాజుగా మనము అల్లావుద్దీన్ ఖిల్జీని చెప్పుకొనవచ్చు. మరి అదేవిధంగా ఈయన పరిపాలనలో అనేకమైనటువంటి సంస్కరణలు కూడా ఈయన తెచ్చాడని మనం చెప్పుకొనవచ్చు. మరి అయితే ఈయన భూమిని సర్వే చేయించి శిస్తు నిర్ణయించడానికి ముక్తారాజ్ అనే ఒక పరికరాన్ని వాడి వాటికి శిస్తులు నిర్ణయిస్తూ ఉండేవాడు. మరి అయితే ఈ శిస్తు విధానంలో హిందువులకు సగము శిస్తు చెల్లించాలని చెప్పగా ముస్లింలకు తమ యొక్క పంటలో 4వ వంతు మాత్రమే చెల్లించాలని చెప్పడం జరిగింది. ఈ విధంగా భారతదేశంలో ఎక్కువ శిస్తు వసూలు చేసినటువంటి రాజుగా మనము అల్లావుద్దీన్ ఖిల్జీని చెప్పుకొనవచ్చు. మరి అదేవిధంగా ఈయన దారి దోపిడీ దొంగలను అరికట్టడానికి రక్షక బడి వ్యవస్థను కూడా కఠినతరం చేశాడని కూడా మనం చెప్పుకొనవచ్చు. మరి అదేవిధంగా ఈయన ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమైన సంస్కరణలో మార్కెట్ సంస్కరణలు అతి ముఖ్యమైనవని మనం చెప్పుకొనవచ్చు. నిర్ణయించినటువంటి ధరలకే వస్తువులను అమ్మడానికి ఈయన ప్రత్యేకంగా దివాన్ ఈ రియాసత్ అనే ఒక శాఖను ఏర్పాటు చేసి దానికి కొంతమంది ఉద్యోగులను కూడా నియమించడం జరిగింది. మరి అదేవిధంగా మార్కెట్లో విక్రయించే విక్రయదారులందరూ కూడా రిస్తాద్ అనే రిజిస్టర్లో నమోదు చేయించుకుని వారు విక్రయించేటువంటి వస్తువులను మరి దీనిలో నమోదు చేయాలని చెప్పినటువంటి సుల్తాన్గా కూడా మరి మనము ఈ అల్లావుద్దీన్ ఖిల్జీని మనము చెప్పుకొనవచ్చు. మరి అదేవిధంగా ఇంకా ధరలపై అనేకమైనటువంటి ఆంక్షలను కూడా పెట్టినటువంటి సుల్తాన్గా అల్లావుద్దీన్ ఖిల్జీని మనం చెప్పుకొనవచ్చు. అయితే ఈయన శిస్తుగా కేవలం డబ్బే కాకుండా ధాన్యాగారాలను కూడా తీసుకొని వాటి ప్రత్యేకమైనటువంటి ధాన్యాగారాలను ఏర్పాటు చేస్తూ ఉండేవాడు. అంటే గోడౌన్లు అనేవి ఏర్పాటు చేస్తూ ఉండేవాడు. మరి అదేవిధంగా ఈయన రైతులతో ప్రత్యక్షమైనటువంటి సంబంధాలను కలిగి ఉండేవాడు.
మరి ఈ విధంగా ఈయన అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి ఒక బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అనే ఒక విధానాన్ని కూడా ఈయన అమలు చేశాడని మనం చెప్పుకొనవచ్చు. మరి అదేవిధంగా గజనీ మహమ్మద్ తరువాత సోమనాథ్ దేవాలయాన్ని కూడా ఈయన రెండోసారి కూల్చివేయడం జరిగిందని మనము చెప్పుకొనవచ్చు. ఇలా అల్లావుద్దీన్ ఖిల్జీ ఒక అమోఘమైనటువంటి పరిపాలన అందించాడని, అదేవిధంగా గొప్ప సంస్కరణలు భారతదేశం ప్రవేశపెట్టాడని మనం చెప్పుకొనవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి తరువాత మూడో వంశం తుగ్లక్ వంశంతో మళ్ళీ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.